హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎయిర్ రెసిపీస్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బియ్యపు రొట్టెని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, బియ్యపు పిండి, అల్లం తురుము, ఉప్పు. ఇప్పుడు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. లేకపోతే ఇలాంటి చిన్న మిక్సీ జార్ లాంటిది ఉన్న చిన్న చిన్న ముక్కలు అయ్యేంత వరకు బాగా తిప్పుకోవాలి. అలాగే అందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయ్యేంత వరకు బాగా తిప్పుకోవాలి. పెద్ద ముక్కలు ఉంటే రొట్టె చేసేటప్పుడు విరిగిపోతుంది. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు బియ్యం పిండిని తీసుకుందాం. చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరని వేసుకుందాం. ఇప్పుడు క్యారెట్ తురుముని వేసుకుందాం. తగినంత ఉప్పు, మనకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్. ఆ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్నగా తురుముకున్న అల్లం వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్లాస్టిక్ పేపర్ లేదా ఓలిగ పేపర్ని తీసుకుని రౌండ్గా కట్ చేసుకోవాలి. చపాతీ పిండి కన్నా కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకుని వీడియోలో చూపించిన విధంగా స్మూత్గా తట్టుకోవాలి. చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి మెల్లిమెల్లిగా తట్టుకోవాలి. మనం పేపర్ ఎంత కట్ చేసుకుంటే అంతవరకు తట్టుకోవాలి, లేకపోతే పెనం మీద వేసినప్పుడు కాలిపోతుంది. పెనంకి ఆయిల్ పూసేసుకుని మనం తట్టుకున్న రొట్టెని పెనం మీద వేసేసి పేపర్ పక్కకు తీసేయాలి. ఇప్పుడు బాగా కాల్చుకొని బాగా కాలిన తర్వాత మరో పక్క కాల్చుకోవాలి. ఫైనల్లీ ఎంతో టేస్టీ అయిన బియ్యపు రొట్టె రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.